నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం నేను శాంతి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించాలి కలెక్టరేట్ లో రాజకీయ పార్టీల నాయకుల సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ విజ్ఞప్తి ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో శ్రీకాకుళంకు చెందిన డాక్టర్ చింతాడ రవికుమార్ యువతను ప్రోత్సహించాలని మేధావులకు విజ్ఞప్తి వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్ గా విశాఖ రైల్వే స్టేషన్ ఎంపిక తొలిదశ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్న డిఆర్ఎం చంద్రలేఖ ముఖర్జీ హెల్మెట్ లేని ద్విచక్ర వాహనదారుడిపై పోలీసుల కొరడ గాజువాకలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన పోలీసులు ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కోరారు కలెక్టరేట్ లో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు శ్రీకాకుళం విశాఖ విజయనగరం జిల్లాలకు సంబంధించిన ఎన్నికల అధికారిగా తనను ఎన్నికల సంఘం నియమించిందని కలెక్టర్ చెప్పారు 3 జిల్లాల డీఆర్ఓలు సహాయ ఎన్నికలుగా అధికారులుగా వ్యవహరిస్తారని అన్నారు ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు 3 జిల్లాల ఎన్నికల ఓట్ల లెక్కింపు విశాఖ జిల్లాలోనే జరుగుతోందని స్పష్టం చేశారు ఎన్నికల పోలింగ్ తేదీ మార్చి 9 సెలవు దినం కానందున ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకోవడానికి వీలు లేకుండా పోతుందని బీజేపీ ప్రతినిధులు నారాయణరావు సాయిరాంలు కలెక్టర్ దృష్టికి తెచ్చారు దీనిపై కలెక్టర్ స్పందిస్తూ దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నందున ఈ అంశాన్ని చీఫ్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు ఓటర్ల నమోదులో అక్రమాలు జరిగాయని డిప్లొమా హోల్డర్స్ కూడా ఓటు హక్కు కల్పించడంపై సిపిఎం ప్రతినిధి కుమార్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు 2-3 రోజుల్లో పూర్తిస్థాయి ఓటర్ల జాబితాను అందిస్తామని అన్నారు గ్రాడ్యుయేట్స్ చాలా మంది ఎంప్లాయిడ్ వాళ్ళు పని చేస్తున్నారు ఈ డేట్ వర్కింగ్ డే లేకుండా అంటే బాగుంటుంది చెప్పారు కానీ డేట్ నోటిఫికేషన్ ఒక విశాఖపట్నం కాన్స్టిట్యుయెన్సీ మాత్రమే కాదు త్రూ అవుట్ ఇండియా వాళ్ళు బీహార్ లో కూడా ఉన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని నోటిఫికేషన్ ఇచ్చారు ఆలోచన చేసి ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చారు కాబట్టి అన్ని ఇష్యూ సీఓ స్థాయిలో కూడా ఒకసారి తీసుకెళ్లమని చెప్పడం జరిగింది మేము కూడా అవకాశం ఉంటే సీఓ గారి దృష్టిలో తీసుకువస్తాము కానీ ఫైనల్ డిసిజన్ లైజ్ విత్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాబట్టి మన ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ ప్రకారమే మేము ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోటీల్లో చేస్తున్నట్లు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రొఫెసర్ చింతాడ రవికుమార్ వెల్లడించారు ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు యువత రాజకీయాల్లోకి రావాలన్న ప్రధాన ఆశయంతో తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని ఆయన చెప్పారు జనాభాలోని 4.2% ఉన్న మేధావి వర్గం ఆలోచించి చట్టసభల్లో యువకులను పంపించాలని విజ్ఞప్తి చేశారు ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై తాను పోరాడతానని చట్టసభల్లో వాణ్ణి వినిపిస్తానని స్పష్టం చేశారు మద్దతుతో పాటు అనేక ప్రజా సమస్యలతో పోరాడే ఒక శక్తి ఉన్న ఓటరుగా అలాంటి అనేకమైనటువంటి సమస్యలు రాజకీయ నాయకులు నిర్లక్ష్యంగా ఎంతో పరిష్కారం కాకుండా వెళ్ళిపోవడం జరుగుతుంది దీనిపై ఏంటంటే సమాజంలో 4.2% మేధావి వర్గం పట్టభద్రులంటే మేధావులు ఈ మేధావులు దీనిపై అందరికీ మనం చేస్తారు గత ఎలక్షన్స్ లో అంటే 1,29,000 ఓటర్లు ఉన్నారు 1,57,000 ఓటర్లు ఉన్నారు ఆల్రెడీ 19,500 ఓటర్లని నమోదు చేయడం జరిగింది అన్నిటికంటే ఏంటంటే ఒక ఓటరుగా ఒక చదువుకున్న వ్యక్తిగా ఒక సామాజిక నిబద్ధత కలిగిన వ్యక్తిగా నేను రావడం జరుగుతుంది ప్రజలకు కూడా ఇదే నేను కోరుతాను అంతర్జాతీయ ప్రమాణాలతో విశాఖ రైల్వే స్టేషన్ ఆధునీకరిస్తున్నట్లు వాల్తేర్ డిఆర్ఎం చంద్రలేఖ ముఖర్జీ వెల్లడించారు విశాఖ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ ప్రోగ్రాం ఫేజ్ 1 కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా డిఆర్ఎం మీడియాతో మాట్లాడారు భారతదేశంలో వరల్డ్ క్లాస్ సదుపాయాలు కల్పించేందుకు 400 రైల్వే స్టేషన్లు కేంద్రం ఎంపిక చేసిందని చెప్పారు ఇందులో మొదటి దశలో ఎంపిక చేసిన 23 స్టేషన్లు విశాఖ ఉండడం గర్వకారణంగా ఉందని అన్నారు విశాఖ రైల్వే స్టేషన్ ను అత్యాధునిక పద్దతిలో ఆధునీకరించేందుకు బీడ్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు స్టేషన్ పరిసర ప్రాంతాలను వ్యాపార సముదాయాలుగా మార్చడం ప్రయాణికులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశంగా డీఆర్ఎం వెల్లడించారు ఈ సమావేశంలో జీవీఎంసీ కమిషనర్ హరినారాయణ అధికారులు పాల్గొన్నారు We have tried to keep it as far as possible close to the road.
But these were the only 2 vacant land pieces available, because one laundry is also coming up here, for which a large amount of land has been identified. We have signed that boot laundry contract only yesterday. Today it is under registration. So outside that land, whatever vacant land we had, which was not interfering in the circulating area, which could be given, are these 2 on the second page. Now, we basically want to invite bidders to develop commercial property on these 2 pieces of land. And it is actually a very proud moment for Visakhapatnam city that the city could win the Smart City Challenge also in the first round, and for the development of the railway stations also in the first round, Visakhapatnam could be selected. It is a very proud thing for Visakhapatnam. నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడిపే వారిపై ట్రాఫిక్ పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలనే నిబంధనను ఖచ్చితంగా పాటిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించే వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. హెల్మెట్ క్యాంపెయిన్ పై తప్పనిసరిగా ప్రచారం చేయడం గమనార్హం. హెల్మెట్ లేకుండా వాహనం నడిపే వారిపై చర్యలు తప్పవని గాజువాక ట్రాఫిక్ సిఐ రమణ హెచ్చరించారు. ప్రమాదాల్లో ఎక్కువ శాతం 30% రోడ్ యాక్సిడెంట్స్ ఓన్లీ బికాస్ హెల్మెట్ ధరించకపోవడం జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడి నుంచి ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ప్రతి హెల్మెట్ ధరించిన ప్రతి ఒక్కరి మీద కూడా ఆపి వాళ్ళని తనిఖీ చేసి హెల్మెట్ లేనందుకు ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు రాయడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించుకోవాలి. హెల్మెట్ ధరించేంత వరకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అలాగే మన రవాణా శాఖ తరఫు నుంచి ప్రతి ఒక్కరు కూడా అందరూ హెల్మెట్ పెట్టుకుని చేయడానికి అనేక రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రతిరోజు సింహాచల దేవస్థానానికి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీనివాసుడి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. కొండ దిగువన ఉన్న ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి ఉత్సవ మూర్తులను అధిష్టింపచేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. సమీప ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులు కళ్యాణాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అర్చకులు అధికారులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎడ్ల ఆదిరాజు విజయం ఖాయమని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బెహరా భాస్కర్ రావు అన్నారు. ఏ పార్టీ ప్రకటించకుండానే తమ అభ్యర్థిని ముందుగానే ప్రకటించినట్లు ఆయన చెప్పారు. గత ఎన్నికల్లో పోటీ చేసి జరిగే సదస్సులో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి ఏ విధంగా బలోపేతం చేయాలి, ఈరోజు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన 600 హామీలను అమలుపరిచే విషయంలో ఎంతవరకు సఫలీకృతమైంది, ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా ప్రజలను మోసం చేసి ప్రజలను ఇబ్బంది పాల్చేస్తున్నాయి, రేపు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులుగా ఏ విధంగా నడుం బిగించి ప్రతి ప్రాంతంలో ప్రతి వార్డులో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలి అని అంటే కాంగ్రెస్ పార్టీ పరంగా ఏ విధమైన పటిష్ట చర్యలు తీసుకోవాలి, ఇలా కాంగ్రెస్ పార్టీని పునరుద్ధరణ చేయడంతో పాటు ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే విషయం మీద
క్షేత్రస్థాయి నుంచి కూడా ఒక సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛత యాప్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనిపై జీవీఎంసీ జోన్ 5 పరిధిలోని సిబ్బందికి అవగాహన కల్పించారు. స్వచ్ఛత యాప్లో ప్రతి పౌరుడు భాగస్వామ్యం చేయాలని జెడ్సీ బీవీ రమణ ప్రజారోగ్య విభాగం అధికారి డాక్టర్ జయరాంలను సూచించారు. పారిశుద్ధ్యంతో పాటు మరే ఇతర సమస్యలు ఉంటే యాప్ ద్వారా విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుందని చెప్పారు. అంతేకాకుండా సమస్యను త్వరితగతిన పరిష్కారం అవుతుందని అన్నారు. దీనిపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని సూచించారు. స్వచ్ఛ విశాఖకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. స్పీడ్ ఉంటే సరిపోదు, ఫోన్ లో కూడా స్పేస్ ఉండాలి. స్పేస్ ఉంటే మ్యాక్సిమం 5 minutes డౌన్లోడ్ అవ్వడానికి. మన భారత ప్రభుత్వం వారు స్వచ్ఛ భారత్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో ఈ యాప్ ను మనకి విడుదల చేయడం జరిగింది. ఇది గూగుల్ ప్లే స్టోర్ లో తీసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ ఇంటర్నెట్ లో వెళ్లి స్వచ్ఛత యాప్ అని కొడితే స్వచ్ఛత యాప్ ద్వారా ఒక ఎంబ్లమ్ అనేది మీకు కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఇది 4.2 MB మాత్రమే, చాలా తక్కువ స్పేస్ ని ఇది మీకు తీసుకుంటుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క ఉద్యోగి కూడా మన గాజువాక జోన్లో ఉన్నటువంటి వ్యాపార ప్రాంతాలకు కానీ, బస్ స్టాండ్లో కానీ, మార్కెట్లో కానీ, ఇలా వేరే ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజల చేత మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేయించాలి. అలాగే డౌన్లోడ్ చేసిన తర్వాత వారి దృష్టికి ఎటువంటి సమస్యలు వచ్చినా సరే ఆ సమస్యల్ని మీరు దీంట్లో అప్లోడ్ చేయించాలి. అప్లోడ్ చేయించిన తర్వాత వాటిని మన శానిటరీ ఇన్స్పెక్టర్స్ పరిష్కరించి వాటిని మళ్ళీ వాళ్ళకి పంపించడం జరుగుతుంది. మేము పరిష్కరించామని. ఆ తర్వాత వారు అది చూసి వారు దాన్ని సంతృప్తి చెందినట్లయితే దాంట్లో ఉన్నటువంటి కాలంలో ఒక స్మైలీ ఉంటుంది. ఆ స్మైలీ మీద క్లిక్ చేస్తే వారి తాలూకా అభిప్రాయాన్ని, సంతోషాన్ని. ఆశీర్మెటలోని ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఆధ్వర్యంలో ఈ నెల 23న ఏయువైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో జ్ఞాన అస్త్ర 2K15 పేరిట రాష్ట్ర స్థాయి మెగా ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ వంశీకృష్ణ తెలిపారు. కళాశాలలో ఆయన మీడియాతో మాట్లాడారు. గణిత శాస్త్రం, గణాంక శాస్త్రం, కంప్యూటర్ సైన్స్ విభాగాలు సంయుక్తంగా ఈ మెగా ఈవెంట్ ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని కళాశాలల నుండి విద్యార్థులు హాజరవుతారని అన్నారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు కూడా అందజేస్తామన్నారు. 23వ తేదీని ఇక్కడ పంపిస్తారు. దానికి సంబంధించింది మ్యాథమెటిక్స్ లో ఒక క్విజ్ పోటీ, అలాగే స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి బ్రెయిన్ టీజర్స్ అని, జామ్ జస్ట్ ఎ మినిట్ రౌండ్ అన్నటువంటిది, అలాగే బ్లాక్ బోర్డ్ ని ఉపయోగించుకుని సెమినార్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక కంప్యూటర్ సైన్స్ ఈవెంట్ లో అతి ముఖ్యమైనటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అన్నటువంటివి, ఇవన్నీ కూడా పోటీతత్వమే కోట ఏర్పాటు చేయబడింది. దీంట్లో వారి వారి అర్హతలను బట్టి, వారి చాతుర్యాన్ని బట్టి, వారి కమ్యూనికేషన్ స్కిల్స్ బట్టి ముఖ్యమైనటువంటి విద్యార్థులను తీసి వారికి ప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వారందరికీ కూడా పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది. ఒక 100 రూపాయలు ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి అభ్యర్థులకు కావాల్సినటువంటి ఫీజు కింద తీసుకోవడానికి నిశ్చయించడమైంది. అయితే అన్నిటికన్నా ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది కంచరపాలెం బర్మా క్యాంపులోని గోపాలకృష్ణ స్వామి ఆలయంలో భీష్మ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచే స్వామివారికి విశేష పూజలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం రుక్మిణి సతీభామ సమేత గోపాలకృష్ణ స్వామికి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో ఒమ్మి నారాయణరావు, అప్పులకొండ, అచ్చారావు తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఈ యొక్క కార్యక్రమాలకు పంచామృత అభిషేకాలు, 10 గంటల వరకు రామం జరిగి 4 గంటలకి జరిగింది. పలకి ఊరేగింపు జరిగింది. ఇప్పుడు 7 గంటలకి కళ్యాణం, సోమవారి కళ్యాణం జరుగుతుంది.
శ్రీనివాసనగరం శ్రీ గోపాలకృష్ణ ఆలయంలో ఆలయం వార్షికోత్సవం ఇది 13ది. మేము ఇప్పుడే భీష్మ ఏకాదశి నాడే ఈ ఆలయంలో వార్షికోత్సవ కార్యక్రమం చేస్తాం. రేపు లక్ష్మీవారి నాడు సుమారు 2000 జనానికి అన్నసంతరణ కార్యక్రమం జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ కృష్ణుడు లేదు, ఇది ఒక్క దగ్గర జరుగుతుంది. గిరిజన అభివృద్ధి చెంది చుట్టుపక్కల అందరికీ సుఖశాంతులతో ఉండాలని శ్రీకృష్ణు వారికి ఆలయం నిర్మించడం జరిగింది. దీని ద్వారా మేము అంతర్జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్షిప్ లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారుల్ని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అభినందించారు. ఈ నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు జరిగే పోటీల్లో దువ్వాడకు చెందిన డాల్ఫిన్ మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులు సత్తా చాటారు. సిల్వర్, బ్రాంజ్ మెడల్ సాధించడంతో పాటు సర్టిఫికెట్లను పొందారు. క్రీడాకారులను నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై వారిని అభినందించారు. ఇదే స్ఫూర్తిగా తీసుకుని రానున్న రోజుల్లో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. గెలుపొందిన వారిలో యుగంధర్ వచ్చే మే నెలలో రష్యాలో జరిగే పోటీల్లో పాల్గొంటున్నట్లు కోచ్ సునీల్ కుమార్ తెలిపారు. అభినందనలు తెలియజేస్తూ మరి వీళ్ళు డాల్ఫిన్ మాస్టర్స్ క్లబ్ తరఫు నుంచి వీళ్ళు పార్టిసిపేట్ చేశారు. అలాగే వీళ్ళకి మరి మంచి బంగారు భవిష్యత్తు ఉంది. వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేస్తూ అలాగే ఇందులో కొంతమంది ఇంటర్నేషనల్ టోర్నమెంట్ కూడా వెళ్ళడానికి వారి యొక్క ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు దానికి కూడా సెలెక్ట్ అయ్యారు. అది ఇంటర్నేషనల్ టోర్నమెంట్ లో జనరల్గా ఏంటంటే అది నేషనల్ స్పాన్సర్స్ ఉంటాయి, ప్రైవేట్ స్పాన్సర్స్ ఉంటాయి. వాటిలో వీళ్ళు ప్రైవేట్ స్పాన్సర్డ్ టీంకి మరి వెళ్తున్నారు. ఏమైనప్పటికీ కూడా వారికి కావాల్సిన సహాయ సహకారం అందిస్తామని చెప్పి క్రీడాకారులను ప్రోత్సహించడానికి మేము ఇప్పుడు ముందుంటామని చెప్పి. ఇప్పుడు రిలయన్స్ ఫౌండేషన్ వారి పెద్ద రిపోర్ట్. ఫిబ్రవరి 9 గాలి వేగం ఉదయం సాయంత్రం రాత్రి 16 నుండి 18 కిలోమీటర్లుండవచ్చును. గాలి దిశ ఉదయం ఉత్తర దిశగా, సాయంత్రం రాత్రి ఈశాన్య దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం సాయంత్రం రాత్రి 4 నుండి 5 అడుగులుండవచ్చును. ఆకాశం ఉదయం సాయంత్రం రాత్రి పాక్షికంగా మేఘావృతమై ఉండవచ్చును. మత్స్యకారులకు సూచన. ఇంకోయిస్ వారి గణాంకములను బట్టి రాగల 2 రోజులు సముద్ర వాతావరణం సాధారణ పరిస్థితుల్లో కొనసాగుచున్నది. కావున మత్స్యకారులు వేటకు వెళ్లవచ్చును. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించాలి. కలెక్టరేట్లో రాజకీయ పార్టీల నాయకుల సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ విజ్ఞప్తి. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో శ్రీకాకుళంకు చెందిన డాక్టర్ చింతాడ రవికుమార్ యువతను ప్రోత్సహించాలని మేధావులకు విజ్ఞప్తి. వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్ గా విశాఖ రైల్వే స్టేషన్ ఎంపిక. తొలిదశ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్న డీఆర్ఎం చంద్రలేఖ ముఖర్జీ. హెల్మెట్ లేని ద్విచక్ర వాహనదారుడిపై పోలీసుల కొరడ. గాజువాకలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన పోలీసులు. ఇవి ఇప్పుడు వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.